హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే క్లాస్ వచ్చేసి సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టాపిక్ వచ్చేసి మూర్తిమత్వ వికాసం ప్రభావితం చేసే కారకాలు. ఇది వచ్చేసి రీసెంట్గా మనకి జరగబోయే టెట్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట సైకాలజీలో. సో మూర్తిమత్వం నుంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి రావటం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ మూర్తిమత్వం యొక్క లక్షణాలు ఏంటనేది మనం తెలుసుకుందాం. లక్ష్యాలు ఆర్ లక్షణాలు ఇంచుమించుకు ఒకే రకంగా ఉంటాయండి. సో దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే మూర్తిమత్వ భావాన్ని స్వభావాన్ని తెలియజేస్తుంది. ఈ లెసన్ ఏం చేస్తుంది అంటే దానికి అసలు మూర్తిమత్వం అంటే ఏంటి, దాని యొక్క నేచర్ ఏంటి అనేది మనకి లెసన్ కంప్లీట్ అయ్యేసరికి ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. అలాగే మూర్తిమత్వాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే సిద్ధాంతాలను వివరించడం. అసలు మూర్తిమత్వాన్ని ఏంటంటే డైరెక్ట్గా అర్థం చేసుకోవటం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి అకార్డింగ్ టు సిద్ధాంతాలు, ఈ సిద్ధాంతాలు వీటిని బట్టి అర్థం చేసుకునేందుకు వివరించేందుకు ట్రై చేస్తుందన్నమాట. మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలను తెలియజేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని లక్ష్యాలు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దాన్ని ప్రభావితం చేసే కారకాల గురించి తెలియజేయటం. నెక్స్ట్ వచ్చేసి మూర్తిమత్వాన్ని అంచనా వేసే విధానాలను చెప్పటం. సో మూర్తిమత్వాన్ని అంచనా వేయచ్చు అంటే వేయచ్చు, అది కానీ కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాల గురించి ఇక్కడ మనం తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాఠశాలలో సర్దుబాటు గురించి తెలుపుట. సో సర్దుబాటు అనేది సొసైటీలో సర్దుబాట్లు ఉంటాయి, అట్ ద సేమ్ టైం స్కూల్లో కూడా పిల్లల మధ్య సర్దుబాటు ఉంటుంది కదా. ఆ సర్దుబాటు సమస్యల గురించి, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటన్నిటి గురించి కూడా మనకి తెలియజేస్తుంది అనమాట. విషమయోజనం, కుంటనం, సంఘర్షణ తెలియపరిచి వాటికి గల కారణాలు కూడా తెలుపుతుందన్నమాట ఈ మూర్తిమత్వం. ఈ లెసన్లో మనకి ఇవన్నీ కూడా తెలియటం అనేది జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మూర్తిమత్వం భావన స్వభావం. అసలు దీని యొక్క నేచర్ ఏంటి, అసలు ఏంటి దీని యొక్క భావన అంటే మూర్తిమత్వం అంటే ఇంగ్లీష్లో పర్సనాలిటీ అంటామని మనకు తెలుసు కదా. మూర్తిమత్వం లేదా వ్యక్తిత్వం చాలా తరచుగా వాడే పదమే, అవునా. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేదానికంటే ఇది సైకలాజికల్ వర్డ్ కాబట్టి వ్యక్తిత్వం అనే వర్డ్ అనేది చాలా తరచుగా మనం సొసైటీలో వింటాం, అవునా. సో వ్యక్తిత్వం అనేది కామన్గా వాడే వర్డ్. యాక్చువల్గా మూర్తిమత్వం అనేది ఒక పర్టికులర్గా వాడే వర్డ్ ఆర్ సైకలాజికల్గా వాడే పదం అనమాట. పర్సనాలిటీ అనేది మాత్రం ఇంగ్లీష్లో తరచుగా వాడుతూ ఉంటాం కదా. అది వాడే పదమే అయినప్పటికీ సులభంగా తోచే పదమే అయినా కూడా నిర్వచించడం కష్టం అనమాట. మూర్తిమత్వం, పర్సనాలిటీ ఆర్ వ్యక్తిత్వం ఇవన్నీ మనం డైలీ లైఫ్లో ఏదో ఒక సందర్భంలో వాడుతూనే ఉంటాం. యాజ్ ఎ టీచర్స్గా పిల్లల యొక్క పర్సనాలిటీని మనం ఎస్టిమేషన్ వేయడానికి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మనం చెప్పడానికి కూడా మనం వాడుతూ ఉంటాం. బట్ ఇది డిఫైన్ చేయటం అనేది చాలా కష్టం. ఎందుకంటే తీయదనం అనే ఒక పదాన్ని కనుక మనం తీసుకుంటే అది పలకటం ఈజీ, అవునా. తీయదనం అని చెప్పటం ఈజీ, పలకటం ఈజీ, సులభమే అయినా కూడా దాన్ని డిఫైన్ చేసి ఒక నిర్వచన రూపంలో కనుక ఆ తీయదన అనే పదాన్ని వ్యక్తం చేయటం అనేది చాలా కష్టం. అదే మూర్తిమత్వం. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సాధారణంగా ఏంటంటే మూర్తిమత్వాన్ని చాలామంది మోస్ట్ ఆఫ్ ద విద్యార్థికులు అంటే ఏంటంటే చదువుకున్న వాళ్ళు అనమాట, ఏం చేస్తారంటే వాళ్ళు కూడా శారీరక సౌష్ఠవం అనే పదానికి సమానార్థం అంటే ఈక్వల్గా ఆర్ దానికి బదులుగా ఇది వాడవచ్చు అనే వర్డ్గా వాడతారనమాట. కానీ మూర్తిమత్వం అంటే ఏంటంటే సాధారణంగా ఒడ్డు పొడవులను తెలిపే శారీరక సౌష్ఠవం మాత్రమే కాదు. చదువుకున్న వాళ్ళు కూడా ఏంటంటే పర్సనాలిటీ అనగానే ఫస్ట్ వాళ్ళు మైండ్లో కదలాడేది ఏంటంటే శారీరక సౌష్ఠవం. ఆ ఒడ్డు పొడవు వీటిని ఒక పర్సనాలిటీగా, ఒక మూర్తిమత్వంగా కన్సిడర్ చేస్తారు చదువుకున్న వాళ్ళు కూడా. బట్ అది కాదు మూర్తిమత్వం అంటే. దీనికి ఈక్వల్ వర్డ్గా వాడతారు. శారీరక సౌష్ఠవం అనే పదానికి ఈక్వల్ వర్డ్గా మూర్తిమత్వాన్ని వాడటం జరుగుతుంది. బట్ దీని మీనింగ్ అది కాదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు, అంతే కదా. చాలామంది పర్సనాలిటీ అనగానే ఏం వెళ్ళిపోతుంది, వాళ్ళ యొక్క మైండ్లో శారీరక సౌష్ఠవం, ఒక బాడీ యొక్క స్ట్రక్చర్ మీదకి వెళ్ళిపోతుంది. మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ అనగానే బాడీ, హైట్, వెయిట్, కలర్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. యాక్చువల్లీ ఇది కాదు అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మూర్తిమత్వం లేదా పర్సనాలిటీ అనగానే చెప్పాం కదండి, విద్యార్థికులు కూడా ఏమంటారు, శారీరక సౌష్ఠవం, పర్సనాలిటీ, బాడీ స్ట్రక్చర్స్ గురించి, రూపురేఖల గురించి మాట్లాడతారు. బట్ అది కాదు అని చెప్తున్నారు. యాక్చువల్గా మూర్తిమత్వం అనేది తెలుగు వర్డ్ అనమాట. పర్సనాలిటీ అనేది వచ్చేసేసి ఇంగ్లీష్ వర్డ్. ఈ పర్సనాలిటీ అనే పదం లాటిన్ పదమైన పర్సోనా నుంచి ఉద్భవించిందనమాట. సో పర్సనాలిటీ ఈజ్ ఎ ఇంగ్లీష్ వర్డ్
బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్స్ అ లాటిన్ వర్డ్. ఇది దేని నుంచి వచ్చింది? లాటిన్ వర్డ్ అయినటువంటి పర్సోనా. పర్సోనా ఈజ్ అ లాటిన్ వర్డ్. ఓకేనా? పర్సనాలిటీ ఈజ్ అ ఇంగ్లీష్ వర్డ్, పర్సోనా ఈజ్ అ లాటిన్ వర్డ్. ఈ లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. పర్సోనా అంటే ఏంటి? ముసుగు. పర్సోనా అంటే దాని యొక్క కరెక్ట్ మీనింగ్ వచ్చేసి మాస్క్, ముసుగు అని అర్థం అనమాట. ఎందుకు ఇలాంటి వర్డ్ ఇట్లా వచ్చిందంటే ఏంటంటే, బాగా పూర్వకాలంలో ఏంటంటే గ్రీకులో ఎక్కువగా నాటకాలు జరుగుతూ ఉండే కదా. వాళ్ళు నాటకాలలో ఏంటంటే ముసుగులు ధరించి కొన్ని పాత్రలు వేసేవాళ్ళు అనమాట. సో కొన్ని క్యారెక్టర్స్ కోసం వాళ్ళు ఏంటంటే ముసుగులు ధరించేసేసి ఆ క్యారెక్టర్స్ని వాళ్ళు అభినయించేవాళ్ళు అనమాట. సో ఆ టైంలో నాటకాలలో ముసుగు వేసేవాళ్ళు కాబట్టి పర్సోనా అనుకునేవాళ్ళు వాళ్ళు లాటిన్ వర్డ్ ప్రకారం. అలాగే పర్సనాలిటీ అనే పదం కూడా ఇలా వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? మూర్తిమత్వం అన్న పర్సనాలిటీ అన్న ఒకటే. ఈ పర్సనాలిటీ అనే వర్డ్ అనేది లాటిన్ వర్డ్ అయినటువంటి పర్సోనా నుంచి వచ్చింది. యాక్చువల్గా పర్సోనా అంటే ఏంటండి? ముసుగు. ఇది ఎలా వచ్చిందంటే, పూర్వకాలంలో గ్రీకులలో ముసుగులు ధరించి కొన్ని పాత్రలు వేసేవాళ్ళు అనమాట. గ్రీకులు నాటకాల్లో ఏం చేసేవాళ్ళు? ముసుగులు ధరించి పాత్రలు అంటే క్యారెక్టర్స్ని వేసేవాళ్ళు. కాబట్టి అలా వాడుకలోకి వచ్చిన పదంగా ఈ మూర్తిమత్వం, పర్సనాలిటీ, పర్సోనా, ముసుగు అనే వర్డ్ అనేది ఉద్భవించడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనిషి ప్రతి ఉద్దీపనకి ఇచ్చే ప్రతిస్పందనలే మూర్తిమత్వం. ఉద్దీపన, ప్రతిస్పందనల గురించి మనకు తెలుసు. ఉద్దీపన అంటే ఏంటంటే, బయట నుంచి ఒకటి ఏదైనా వచ్చిందంటే అది ఉద్దీపన అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన పక్కన ఉన్న పర్సన్ మనల్ని ఇలా తట్టడం, అది ఒక ఉద్దీపన. మనం రియాక్ట్ అవటం ప్రతిస్పందన. ఈ ఉద్దీపనలకి ఇచ్చే ప్రతిస్పందనే మూర్తిమత్వం, పర్సనాలిటీ అని అంటారు అని చెప్తున్నారు. ప్రతి ఉద్దీపనకు చిన్న పెద్ద ఏదైనా కూడా కావచ్చు, అది పాజిటివా నెగిటివా ఇంకోట ఏదైనా కూడా, ఎటువంటి ఎనీ కైండ్ ఆఫ్ ఉద్దీపన అయినా కూడా మనం ఇచ్చే ప్రతిస్పందనే ఇక్కడ పర్సనాలిటీ, మూర్తిమత్వంగా కన్సిడర్ చేయడం జరిగింది. మూర్తిమత్వానికి విస్తృతమైన అర్థం ఉంది. బట్ ఇక్కడ మనం ఇలాగా చిన్నగా చెప్పుకుంటున్నాం కానీ, బట్ దీని యొక్క మీనింగ్ అనేది విస్తృతంగా ఉంటుందన్నమాట. లాటిన్లో పర్సోనా అంటే నాటకాలు వేసే పాత్రధారులు వివిధ నాటకాలకు వేసుకునే ముసుగు. ఇక్కడ నాటకాలు ఎవరైతే వేస్తున్నారో, లాటిన్లో అంటే గ్రీక్ వాళ్ళు ఎక్కువగా వాడే వర్డ్ అంటే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ వచ్చేసి లాటిన్ కదా, అందుకని చెప్పేసి దాంట్లో పర్సోనా అంటారు కదా ముసుగుని. ఈ పర్సోనా అంటే నాటకాల్లో వేసే పాత్రధారులు ఎవరైతే నాటకాలు వేయదలుచుకున్నారో వాళ్ళు రకరకాల నాటకాలు వేసుకునే ముందు ముసుగు అనేది వేసుకుంటారు కదా, ఆ ముసుగు అనమాట. అంటే మనిషి ఇతరులకు కనపడే ఆకారం. యాక్చువల్గా ఇక్కడ ఈ ముసుగు వేసుకున్న పర్సన్ వేరు, కానీ వాళ్ళకి కనిపించే ఆ నాటకాన్ని బట్టి వాళ్ళు ఆ పాత్రను ధరిస్తున్నారు, ఇతరులకు అలా కనిపిస్తున్నారు వాళ్ళు. అవునా? వాళ్ళు ఏదైతే ఆ ముసుగు బయట ఏదైతే మాస్క్ వేసుకున్నారో ఆ మాస్కే బయట కనిపిస్తుంది, అదే ఆకారం కనిపిస్తుంది, అదే క్యారెక్టర్ వాళ్ళు చూస్తున్నారు. యాక్చువల్గా ఆ క్యారెక్టర్ వెనుక ఉన్న మనిషి కానీ, ఆ ముసుగు వెనుక ఉన్న మనిషి కానీ ఆ నాటకానికి వచ్చిన ఎవరికీ కూడా తెలియదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆ కాలంలో నాటకాలు వేసేవారు ఆయా పాత్రలకు అంటే ఏ పాత్ర అయితే, ఏ క్యారెక్టర్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారో దానికి గుణ లక్షణాలు ప్రతిబింబించే రీతిలో ముఖానికి ముసుగు వేసుకునేవాళ్ళు. అంటే అంతే కదా, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్, వాళ్ళు ఏ క్యారెక్టర్ అయితే వేయాలనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్, నాటకాలు ఉంటాయి కదండి, నాటకాలు ఒక దుర్యోధనుడి క్యారెక్టర్ వేయాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలి? ఆ దుర్యోధని యొక్క పాత్రకు అనుగుణంగా గుణ లక్షణాలు, ఆ దుర్యోధని గుణగణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా తన ముఖంలో ప్రతిబింబించే విధంగా తన మాస్క్ వేసుకోవాలి. అవునా? అలాగే వేసుకునే వాళ్ళు అనమాట. యాక్చువల్గా ఇది వాస్తవం కాదు. అవునా? అదంతా కూడా వాస్తవమా? కాదు కదా. ఎందుకని వాస్తవం కాదు? బయటకు కనిపించే ఆకారం వాస్తవ మనస్తత్వానికి విరుద్ధంగా ఉండవచ్చు. ఈయన ఒక బతుకు తెరువు కోసం కానీ, ఆ నాటకాలలో నటించడం కోసం కానీ వేసుకున్నాడు ఈ మాస్క్ అనేది. యాక్చువల్గా అతను వేరు, ఆయన ఒక క్రూరమైన ఒక పర్సన్ యొక్క వేషాన్ని వేశాడు, ఆయన ఒక క్యారెక్టర్ని ఇప్పుడు నాటకంలో నటించాలి. బట్ ఆయన మనస్తత్వం వచ్చేసి సున్నిత మనస్తత్వం గలవాడు అయ్యి ఉండొచ్చు. అవునా? ఆయన ఒక లంచగొండిలాగా ఒక నాటకం వేయాల్సి వచ్చింది.
ఆ క్యారెక్టర్ని ఆయన గుణగణాలని ప్రతిబింబించుకున్నాడు. ఆ లక్షణాలు ఆయన మాస్క్ రూపంలో, ముఖ కవళికల రూపంలో చూపిస్తున్నాడు. యాక్చువల్గా ఆయన లంచం అంటే ఇష్టం లేని వ్యక్తి అయినా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నాటకం వేసి ఆయన ఒక దొంగ క్యారెక్టర్ వేయదలుచుకున్నాడు, కానీ అతనికి దొంగతనాలంటే అసహ్యం అయి ఉండవచ్చు. అవునా? ఇలాగా అన్నమాట, విరుద్ధంగా ఉండవచ్చు అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మూర్తిమత్వం. ఈ మూర్తిమత్వం గురించి ఏంటంటే తెలుసుకోవటానికి కొన్ని నిర్వచనాలు అయితే మనకున్నాయి. ఇవన్నీ కూడా మన ఛానల్లో మనం షార్ట్ వీడియోస్ లాగా అప్లోడ్ చేయటం జరిగింది ఎప్పుడో. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. సో ఇవన్నీ షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేయటం అయితే ఎప్పుడో చేసేసాం అన్నమాట. ఇంపార్టెంట్ నిర్వచనాలు ఇవన్నీ కూడా ఫ్యూ చెప్పుకుందాము. బట్ ఇవన్నీ చెప్పుకుంటే బాగా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నిర్వచనం అందరికీ తెలుసు కాబట్టి ఒక ఫ్యూ చెప్పుకొని వేరే టాపిక్లోకి వెళ్దాం. ఐజాక్ అనే వ్యక్తి ఏం చెప్పారు మూర్తిమత్వాన్ని గురించి అంటే, వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు. సమగ్ర వాస్తవం అంటే టోటల్ ఎంటైర్, ఒక పర్సన్ యొక్క ఎంటైర్గా ఉన్న రియల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే మూర్తిమత్వం అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఐజాక్ అనే సైంటిస్ట్, సైకాలజిస్ట్. ఆల్పోర్ట్ ఏం చెప్పారు, మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటానికి ఉపకరించే ప్రత్యేకమైన అనువైన విస్తృతమైన శారీరక మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారు. ఒక పర్సన్ ఉంటే పరిసరాలు, తన చుట్టూ రకరకాల పరిసరాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా తను ఏం చేసుకోవాలి, సర్దుబాటు చేసుకోవటానికి కొన్ని ఉపకరించాలి తనకి. తనలో ఉన్న మైండ్ సెట్ కానీ, తనలో ఉన్న వే ఆఫ్ థింకింగ్ కానీ, తనలో ఉన్న లౌకికత్వం కానీ, తనలో ఉన్న కలుపుకోలు ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఈ ఉపకరించే ప్రత్యేకమైన అనువైన విస్తృతమైన శారీరక మానసిక. కొంతమంది ఏంటంటే పర్సన్ యాజ్ ఎ పర్సన్గా చూడగా నచ్చుతారు, కొంతమందికి వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ నచ్చిద్ది, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి నచ్చిద్ది. వీటన్నీ ఏంటంటే ఒక పర్సన్ సర్దుబాటు చేసుకోవటానికి, అంటే అందంగా ఉన్న వ్యక్తి సొసైటీలో సర్దుబాటు చేసుకుంటారు, నీట్గా ఉన్న వ్యక్తి సొసైటీలో అందరినీ అలా ఏం ఉండదన్నమాట. కొంతమంది వాళ్ళ యొక్క శారీరక ఇదితో జనాలలో కలుపుగోలుతనంగా మంచిగా అనిపించుకుంటే, కొన్ని వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ యొక్క మాట తీరు అనేది ఈ పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటానికి కూడా ఉపకరిస్తుంది అని ఈ నిర్వచనం యొక్క అర్థం అన్నమాట. లెవిన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే, మూర్తిమత్వం ఒక సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ. ఇట్స్ అ కంప్లీట్ సిస్టమ్. ఇది కంప్లీట్ సిస్టమ్ అనేది ఉంటుంది, అంటే ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టదు ఇది. ఇట్స్ ఒక పర్సన్ ఉన్నాడంటే ఆ పర్సన్ వే ఆఫ్ థింకింగ్, తన యొక్క బాడీ, ముఖ కవళికలు, శారీరక కవళికలు, చేతి యొక్క కదలికలు, తన వే ఆఫ్ సైట్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తుందన్నమాట. అలాగే మానసిక మెంటల్ హెల్త్, మెంటల్గా వాళ్ళు ఆలోచించే, అంటే మానసికంగా వాళ్ళు ఆలోచించే ఆలోచన విధానం, వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరు, ఇవన్నీ కూడా ఎంటైర్గా కన్సిడర్ చేస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ పర్సనాలిటీ అని చెప్తున్నారు లెవిన్ అనే శాస్త్రవేత్త. అది సమగ్రమైనది, అట్ ద సేమ్ టైం సంపూర్ణమైనది కూడా. ఏది? మూర్తిమత్వం. డేషియల్ ఈయనేం చెప్తున్నాడు, వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు. సాంఘిక సర్దుబాటు, సాంఘికం అంటే సొసైటీ. ఒక పర్సన్ సొసైటీలో ఉన్నాడంటే కొన్ని సర్దుబాటు సమస్యలని ఎదురవుతాయి, బట్ ఆ సర్దుబాటు సమస్యలను తెలివిగా మలుచుకొని వాటిని విశదపరుచుకొని పరిపూర్ణమైన ప్రవర్తన, అంటే తనలో ఉన్న లోటుపాట్లను కూడా తను సరిచేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఒక సొసైటీనే 24 అవర్స్ నిందించడం కుదరదు. మనలో ఏమున్నాయి, మనం ఏం చేస్తాం, మనం ఏం చేయటం వల్ల సొసైటీ ఇలా చూస్తుంది, ఇవన్నీ కూడా విస్తీపరిచి కంప్లీట్ పర్సన్గా తయారవ్వాలి. ఒక కంప్లీట్ తన యొక్క క్యారెక్టర్ అనేది మార్చుకోవాలి. ఆ పరిపూర్ణమైన ప్రవర్తనని ఎప్పుడైతే ఒక పర్సన్ పరిపూర్ణత్వాన్ని తెచ్చుకుంటాడో దాన్ని మూర్తిమత్వం అంటారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. వాట్సన్ ఏం చెప్పారంటే, దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం. దీర్ఘకాల వాస్తవ పరిశీలన అంటే ఈరోజు వచ్చినది కాదు, ఫ్యూ ఇయర్స్ నుంచి, ఫ్యూ మంత్స్ నుంచి, ఫ్యూ డేస్ నుంచి, ఎప్పుడో టైం టేకింగ్, ఎప్పుడనేది మనం చెప్పలేం. దీర్ఘకాలం అంటే ఇట్స్ అ టైం టేకింగ్, చాలా టైం పట్టే ఉండొచ్చు. ఆ వాస్తవ పరిశీలనలు అవేమీ కల్పిత పాత్రలు అయితే కాదు, వాస్తవంగా ఏవైతే పరిశీలించడం ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన, అంటే అక్కడ
నిజాయితీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవి. అలాగే క్రియాత్మకమైన శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సముదాయం ఎంటైర్గా చూసుకుంటే దట్ ఈజ్ నథింగ్ బట్ పర్సనాలిటీ అని వాట్సన్ అయితే చెప్పడం జరిగింది. ఫ్యూ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకున్నా, బట్ అన్ని డెఫినేషన్స్ అయితే చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వ్యక్తి తన జీవిత కాలంలో, ఇక్కడ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దేనిని స్కిప్ చేసి చదవటానికి కానీ దేన్ని స్కిప్ చేసి వెళ్ళటానికి కానీ అసలు అది పాసిబుల్ కాదు, అది కరెక్ట్ మెథడ్ కాదనమాట. ప్రతి ఒక్క లైన్ చూడాలి, ప్రతి ఒక్క లైన్ మనం అవగాహన చేసుకోవాలి, ప్రతి ఒక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, ఎక్స్ప్లెనేషన్ వినాల్సిందే. లేకపోతే ఒక టాపిక్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి ఇంకా టైం అనేది చాలా సేవ్ అవుతుంది. బట్ లైన్ టు లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది నా రిక్వెస్ట్. ఏది స్కిప్ చేయొద్దు, లైన్ టు లైన్ వినండి, లైన్ టు లైన్ చదవండి, లైన్ టు లైన్ అవగాహన చేసుకోండి, లైన్ టు లైన్ అప్లికేషన్స్ ఫామ్లో చూసుకోండి బిట్స్ అనేవి. ఓకే. వ్యక్తి తన జీవిత కాలంలో అధిక సమయాల్లో వ్యక్తం చేసే తనదైన అండ్ చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే తెలుగు అర్థం కాదు, చదవటం కూడా రాదు, వాళ్ళ కోసం కూడా లైన్ టు లైన్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకే. వ్యక్తి తన జీవితకాలంలో అధిక సమయాల్లో వ్యక్తం చేసే తనదైన శైలిలో ప్రత్యేక ప్రవర్తన రీతులను వ్యవస్థీకరించి నిర్ధారణ చేసేందుకు సహకరించే వ్యక్తిలోని శారీరక మనస్తత్వ అంశాల వ్యవస్థ సమూహారమే మూర్తిమత్వాన్ని ఇక్కడ కింబాల్ యంగ్ నిర్వచించారన్నమాట. ఇక్కడ ఏంటి, జీవితకాలం తన యొక్క లైఫ్ స్పాన్ మొత్తంలో ఎక్కువ సమయం, మోస్ట్ ఆఫ్ ద టైం అన్నమాట, వ్యక్తం చేసే తనదైన శైలిలో మోస్ట్ ఆఫ్ ద టైం ఎటువంటి క్యారెక్టర్స్ని, ఎటువంటి ఆలోచన రీతుల్ని తను వ్యక్తం చేసి వాటిని తన ఓన్ క్యారెక్టర్గా వ్యవస్థీకరించుకున్నారో దాన్ని మనం చూడగానే నిర్ధారణ చేసేందుకు ఈ వీటిని బట్టి పర్సన్ ఇలా ఉంటాడు అని నిర్ధారణ చేసేందుకు సహకరిస్తుందో, వ్యక్తిలోని నాట్ ఓన్లీ మానసికం పర్సనాలిటీ, శారీరకంగా గాను అలాగే మనస్తత్వ అంశాల వ్యవస్థ, ఈ రెండు కన్సిడర్ అవుతాయండి. ఇక్కడ మూర్తిమత్వం పర్సనాలిటీ అంటే శారీరక పరంగాను మానసికంగాను ఈ రెండిట్లో ఉన్న అంశాలు, మేజర్గా ఉన్న అంశాలు అనేవి కన్సిడర్ చేసి వాటి యొక్క వ్యవస్థ, ఆ సిస్టమ్ యొక్క వ్యవస్థ, ఎంటైర్ సిస్టమ్ యొక్క వ్యవస్థని మనం ఇక పర్సనాలిటీ అంటారని ఇక్కడ కింబాల్ యంగ్ అనే శాస్త్రవేత్త నిర్వచించడం అనేది జరిగింది. ఓకేనా. సో ఒక వ్యక్తి తన లైఫ్ స్పాన్లో మోస్ట్ ఆఫ్ ద టైం, ఎక్కువ టైం ఏదైతే వ్యక్తం చేస్తున్నారో, ఎటువంటి లక్షణాలను, ఎటువంటి క్యారెక్టర్స్ను, ఎటువంటి ప్రవర్తన రీతులు, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ఇష్టాలను అయిష్టాలను, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో దాంట్లో వాటన్నిటిలో కూడా తనదైన శైలిలో, ఓకేనా, వేరే వాళ్ళనేమి తను ఇన్స్పిరేషన్గా తీసుకోవట్లే, తనదైన శైలిలో ప్రత్యేక ప్రవర్తన తీరు, అంటే ఓన్లీ ఈ పర్సన్ అంటే ఓన్లీ ఆ పర్సన్దే, ఇది ప్రత్యేకమైనగా తనకు మాత్రమే సంబంధించిన తీరును వ్యవస్థీకరించి నిర్ధారణ చేసేందుకు సహకరించే వ్యక్తిలోని శారీరక మనస్తత్వ అంశాల వ్యవస్థ సమూహారమే మూర్తిమత్వం. ఓకేనా. ఇట్స్ ఎక్సలెంట్ డెఫినేషన్ అనమాట ఇది మాత్రం మూర్తిమత్వానికి. సో మూర్తిమత్వ లక్షణాలు ఏంటంటే, మూర్తిమత్వానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అకార్డింగ్ టు దెన్ అది ఒక పర్సన్ని ఎస్టిమేషన్ వేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మూర్తిమత్వం ప్రత్యేకమైనది. ఎస్, మూర్తిమత్వం అంటే ఏంటంటే, ఇప్పుడు కొంతమంది టీనేజర్స్ ఉంటారు కదా, చిన్నపిల్లలు, ఇంటర్ 10th డిగ్రీ అలా ఉండేవాళ్ళు ఏంటి, ఒక మూవీకి వెళ్తే ఆ పర్సన్ దాంట్లో ఉన్న హీరో ఒక క్యారెక్టర్ని ఏం చేస్తారు, వాళ్ళు ఓన్ చేసుకుంటారు. బట్ అలా కాదనమాట. ఈ మూర్తిమత్వం అనేది ప్రత్యేకమైనది. ఆ పర్సన్ కనుక తీసుకుంటే ఆ పర్సన్లోనే ఉంటుంది, అది వేరే వాళ్ళలో ఉండదన్నమాట. ఈ మూర్తిమత్వం అనేది అంత విశిష్టమైనది, అట్ ద సేమ్ టైం ప్రత్యేకమైనది అంత. ప్రతి వ్యక్తిలోనూ సర్దుబాటు చేసుకునే ప్రత్యేక లక్షణాంశాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా సర్దుబాటు చేసుకుంటే, ఐదర్ సొసైటీలో కానీ ఆర్ స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఆ సర్దుబాటు చేసుకునే వే అనేది డిఫరెంట్గా ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్స్. ఐదర్ సొసైటీ ఆర్ స్కూల్, ఫ్యామిలీ, కాలేజ్, వాట్ ఎవర్, వర్కింగ్ ప్లేస్, ఎక్కడైనా కూడా ఆ సర్దుబాటు చేసుకునే ప్రత్యేకమైన లక్షణాంశాలు ఏవైతే ఉంటాయో అదే ఈ మూర్తిమత్వం. ఒకరు సర్దుబాటు చేసుకున్నట్టు మనం సర్దుబాటు చేసుకుంటే అవ్వదు. తన పర్సనాలిటీ వేరు, తన వే ఆఫ్ థింకింగ్ వేరు, తన బిహేవియర్ వేరు, తన అన్నీ టోటల్ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి అది తనకు వర్కౌట్ అయిందని నీకు వర్కౌట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇది మూర్తిమత్వం, పర్సనాలిటీ, ఇట్స్ వెరీ వెరీ
డిఫరెంట్, డిఫికల్ట్, అలాగే ప్రత్యేకమైనది కూడా ఇది. మూర్తిమత్వం కొన్ని లక్షణాల సముదాయం కాదు, మనిషికి సంబంధించిన అన్ని అంశాల సమగ్ర. కొన్ని ఫ్యూ క్యారెక్టర్స్ మాత్రమే మనం తీసుకొని ఆ ఫ్యూ క్యారెక్టర్స్ని పట్టుకొని ఆ పర్సన్ యొక్క మూర్తిమత్వం ఇది అని మనం డిసైడ్ చేయలేం, డిఫైన్ చేయలేం. ఇది ఏంటంటే ఒక పర్సన్కి సంబంధించిన ఎంటైర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ కన్సిడర్ చేసి వాటన్నిటినీ ఒక సమగ్రంగా ఎంటైర్గా తీసుకొచ్చి ఒక రూపాన్ని ఇచ్చేదే మూర్తిమత్వం అన్నమాట. మూర్తిమత్వాన్ని వివరించవచ్చు, అంచనా వేయచ్చు. ఎస్, మనం వివరించవచ్చు. ఒక పర్సన్ యొక్క మూర్తిమత్వం ఏంటి అంటే మనం స్టడీ చేయొచ్చు, వివరించవచ్చు, ఆర్ మన ఎస్టిమేషన్ ఇవ్వచ్చు. ఇట్స్ పాసిబుల్, ఎక్స్ప్లెనేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. మూర్తిమత్వం ప్రతి ఒక్కరికి మూర్తిమత్వ వికాసం వంశపారంపర్య లక్షణాలు పరిచయాలపై ఆధారపడి ఉంటాయి. ఎస్, ఈ పర్సనాలిటీ యొక్క డెవలప్మెంట్ అనేది ఏంటంటే మోస్ట్గా ఫస్ట్ మేజర్ కీ రోల్ ప్లే చేసేది అంటే వంశపారంపర్య లక్షణాలు అనమాట. వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు కూడా దీని యొక్క వికాసం మీద చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. అలాగే పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. తన చుట్టూ ఉండే పరిసరాలు కూడా ఈ మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేస్తాయి అన్నమాట. మూర్తిమత్వాన్ని వ్యక్తి లక్షణాల ద్వారా అంచనా వేయవచ్చు. ఎస్, కొన్ని క్యారెక్టర్స్ ఒక పర్సన్ కనుక మనం పర్సనాలిటీని మన ఎస్టిమేషన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఆ పర్సన్ యొక్క క్యారెక్టర్స్, వే ఆఫ్ వాకింగ్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ సైట్, ఇవన్నీ కూడా విజన్, వే ఆఫ్ విజన్, వీటన్నిటిని కొన్ని లక్షణాలు ఉంటాయి మేజర్గా, వాటిని మనం క్యాచ్ చేసి ఎస్టిమేషన్ ఇవ్వచ్చు అనమాట. మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. స్థిరంగా ఉంటుంది, ఎప్పుడు ఒకేలా ఉంటుంది, బట్ అలాగని స్తబ్దంగా ఇన్యాక్టివ్గా ఉంటుంది అనుకుంటే పొరపాటు అన్నమాట. ఇట్స్ ఆల్వేస్ యాక్టివ్ స్టేట్. ఓకే, అభ్యసన అనుభవాల ద్వారా మూర్తిమత్వం ఏర్పడుతుంది. మూర్తిమత్వంలో స్వీయ చేతనత్వం ముఖ్య అంశం. ఈ మూర్తిమత్వంలో ముఖ్య అంశాలు ఏంటంటే స్వీయ చేతనత్వం అనేది ముఖ్య అంశం అన్నమాట. అభ్యసన అనుభవాల ద్వారా మూర్తిమత్వం అనేది ఏర్పడుతుంది, డెవలప్ అవుతుంది అన్నమాట. కొత్తగా కూడా మనం సృష్టించుకోవచ్చు. ఇవన్నీ కూడా మూర్తిమత్వం యొక్క లక్షణ అంశాలు. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు లేదా ధోరణుల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.